బాబురావు గారు, వారికి ఎస్సీ హోదా వర్తించదు, క్రైస్తవ మతంలోకి మారగానే ఎస్సీ హోదా కోల్పోతారు అని కోర్టులో వచ్చింది. దీని గురించి మీరేమంటారు? అందరికీ జై భీమ్. నా పేరు పిల్లి బాబురావు. జై భీమ్ కార్మిక సంక్షేమ సంఘ ఏపీ పాలిటిక్స్ కూటమి చైర్మన్ పిల్లి బాబురావు. దళిత దండు వారికి ఏమన్నారయ్యా? క్రైస్తవ మతంలోకి మారగానే ఎస్సీ హోదా కోల్పోతారు. వారికి క్రైస్తవ మతంలోకి చేరగానే అది ఎస్సీ రిజర్వేషన్ కోల్పోతారు అని చెప్పి సుప్రీంకోర్టు, హైకోర్టులు తీర్పులు ఇచ్చినాయి. న్యాయ వ్యవస్థ ఒకటి ఆలోచన చేసుకోవాలి. ఈ భారతదేశంలో దళితుడు అనేవాడు ఏ మతంలోకి పోయినా కానీ రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళకి మత స్వేచ్ఛ ఉంది. ఈ హిందూ గోళ్ళకి కానీ, ముస్లిం గోళ్ళకి కానీ, క్రిస్టియన్ గోళ్ళకి కానీ, ఇంకో గోళ్ళకి కానీ ఈ గుళ్ళు నిర్మాణానికి మొట్టమొదటగా ఈ దళితులే సున్నప్పని, రాళ్ళు మోయటం, అన్నీ ఆ గృహాన్ని, ఆ మందిరాన్ని తయారు చేసేది వీళ్ళే. వీళ్ళు ఏ గుడికైనా కానీ పోయే హక్కు ఉంది. కష్టపడి వీళ్ళు ఆ గుడిని నిర్మించారు కాబట్టి డబ్బులు ఇస్తే ఇవ్వచ్చు, అదే వేరే విషయం. కూలి, జీవనోపాధి కాదు, జీవనోపాధి అది. కానీ ఏ గుడిలోనైనా గర్భగుడిలోకి కూడా వీళ్ళు గర్భగుడిని తయారు చేసిన వాళ్ళు కదా వీళ్ళు. అయితే సుప్రీంకోర్టు కానీ మరి కింద కోర్టులు కానీ న్యాయ వ్యవస్థ ఒకటి ఆలోచించాలి. ఈ దళితుడు బైబిల్ పట్టుకుంటే వాడికి రిజర్వేషన్ వినియోగంలోకి రాదు అని అన్నారు. ఇంకొక జడ్జిమెంట్లో 4 గోడల మధ్యలో దళితుడిని కులం పేరుతో దూషించిన అది ఎస్సీ అట్రాసిటీ కేసు కిందకు రాదు అని ఇంకొక న్యాయ తీర్పు. ఈ జడ్జీలు, ఈ న్యాయ వ్యవస్థ సనాతన ధర్మంతో అంటకాగుతున్నారని చెప్పేసి నేను దృఢంగా విశ్వసిస్తున్నా. ఈ భారతదేశం మూలాల్లోకి వెళ్తే స్వాతంత్రం రాకముందు, రాజుల పాలన ముందు, పురాణాల కాలంలో కూడా దళితుడు అంటరానివాడు, దళితుడు నీచుడు అని మాకు ఈ ఆధిపత్య కులాల వాళ్ళు పేర్లు పెట్టారే. కానీ ఏ గుడిలోకైనా పోయే హక్కు అందరికీ ఉన్నా కానీ ఈ దళితులకు మాత్రం లేదు. ఉదాహరణకి గత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు పక్కాగా హిందూ. రామ్నాథ్ కోవింద్, గోవిందుడి పేరు మీద ఆయన్నే గుడి బయట, మందిరం బయట కూర్చోబెట్టి పూజలు చేసి పంపించారు. అంటే ఈ దళితులకి హిందుత్వంలో ఏ మేరకు గౌరవం ఉంది అని ఆలోచించాలి. రెండవది, భారతదేశంలో క్రిస్టియన్ అనేది గుర్తింపులోకి ఎట్లాగొచ్చింది? ఒకనాడు భారత రాజ్యాంగాన్ని రాయటానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నెన్నో దేశాలు తిరిగి ఆ దేశాల రాజ్యాంగాలు చదివి అన్నిట్లో మనకి కావాల్సిన మంచి 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 సెంటెన్స్ తీసుకొని ఇక్కడ కష్టపడి రాసేవాళ్ళు. క్రిస్టియన్ అనేది ఇక్కడ మనం ఎందుకు గుర్తించామంటే ప్రపంచ దేశాలతో మనం కలిసి ఉంటున్నాం కాబట్టి, ప్రపంచ దేశాల్లోకి మనం ఎట్లాగా బ్రతకడానికి పోతున్నామో అలాగే బ్రతకడానికి ఇతర దేశాల నుంచి ఇక్కడికి వస్తారు. ఇప్పుడు ఉదాహరణకి సోనియా గాంధీ ఇటలీ క్రిస్టియన్, సింపుల్గా చెప్పుకున్నాం, ఇటలీ క్రిస్టియన్. అట్లాగే పవన్ కళ్యాణ్ 3వ భార్య 4వ భార్య రష్యా అమ్మాయి, రష్యా క్రిస్టియన్.
వీళ్ళిద్దరు క్రిస్టియన్లు. వీళ్ళు వ్యాపారం కోసం వచ్చినా, లేకపోతే వలసలు వచ్చిన బ్రతకడానికి వచ్చినా, లేదా ఇక్కడ భారతీయులతోటి సత్సంబంధాలు పెట్టుకొని అధికారపూర్వకంగా వివాహం చేసుకున్నా వాళ్ళు ఈ భారత సార్వభౌమాధికారానికి లోపడి ఉండాలి. అలా లేనప్పుడు, వాళ్ళు అతిక్రమించినప్పుడు, కోర్టు పరిధిలోకి వెళ్ళినప్పుడు, పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళని క్రిస్టియన్ అని ఐడెంటిఫై చేస్తాం. ఎందుకు అనగలుగుతున్నాం వాళ్ళని? క్రిస్టియన్ దేశం నుంచి ఇక్కడికి వచ్చినాడు కాబట్టి వాళ్ళు క్రిస్టియన్ అని చెప్పేసి అని ఐడెంటిఫై చేస్తున్నాం. క్రిస్టియన్ అనేది గజిటెడ్ కూడా ఉంది. అయితే ఈ పురాణాలతో పాటు దళితుడు మరి ఇక్కడ జీవించిన వాడైతే వీడిని క్రిస్టియన్ అని చెప్పేసి ఎట్లా సుప్రీంకోర్టు అంటుంది? నాకు అర్థం కావట్లేదు. బైబిల్ పట్టుకుంటే క్రిస్టియన్ అని ఎట్లాగా అంటుంది? మరి వాడు పుట్టుకెక్కడా? వాడిని క్రిస్టియన్గా నువ్వు ఎట్లాగా ఐడెంటిఫై చేసావో ఆ వివరాలు లేవు. ఇప్పుడు సోనియా గాంధీ లాగా, లేకపోతే మన పవన్ కళ్యాణ్ భార్యలాగా క్రిస్టియన్ దేశాల నుంచి దళితులు వస్తే నువ్వు చూపించాలి. క్రిస్టియన్ దేశాల నుంచి రాని వాడిని, ఇక్కడ పుట్టిన వాడికి బైబిల్ పట్టుకుంటే వాడిని క్రిస్టియన్ ఎట్లా అంటావు? రిజర్వేషన్ వాడికి ఎట్లా వర్తించదు అంటావు? నిజంగా మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. న్యాయ వ్యవస్థ కానీ, విశ్లేషకులు కానీ, ఈ వీడియో చూసేవాళ్ళు ఆలోచించాలి. భారతదేశంలో క్రిస్టియన్ మతం అనేది పొరుగు దేశాల నుంచి మన దేశంలోకి జీవించడానికి వచ్చిన వాళ్ళని గుర్తించడానికి సెక్షన్ ఉంది. కానీ బైబిల్ పట్టుకున్న వాళ్ళ క్రిస్టియన్ గారు. ఇప్పుడు క్రిస్టియన్లోనే మరి ఎన్నయ్య చౌదరి, రాయప్ప రెడ్డి, మరి జాకబ్ శాస్త్రి, అంటే రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ్, వీళ్ళు ముగ్గురు కూడా ఈ రాష్ట్రం ఈ భారతదేశంలో వాళ్ళు క్రిస్టియన్ మతం తీసుకున్నారు. సరే, ఈ దళితుడు కూడా నువ్వు అన్నట్టుగా నేను బైబిల్ పట్టుకున్నావు, నువ్వు క్రిస్టియన్ అన్నావు కదా, వాడు కూడా క్రిస్టియన్. కాబట్టి వీళ్ళందరూ ఒకే గుళ్ళో ఉంటారు, వీళ్ళందరూ ఒకే ప్రార్థనలు చేస్తూ ఉంటారు, వీళ్ళంతా ఒకే నియమ నిబంధనలు పాటిస్తూ ఉంటారు. మరి వీళ్ళకి కంచం పొచ్చు మంచం పొచ్చు ఉందా? ఈ దళిత క్రిస్టియన్ని బ్రాహ్మణుడు అంటే జాకబ్ శాస్త్రి పాస్టర్ గారు ఇంటికి పిలిచి భోజనం పెడతాడా? అట్లనే ఎన్నయ్య చౌదరి నడింట్లో పిలిచి భోజనం పెడతాడా? అట్లానే రాయప్ప రెడ్డి నడింట్లో పిలిచి భోజనం పెడతాడా? ఈ మాదిగా 59 కులాల్లో ఉన్న దళితులు వీళ్ళు క్రిస్టియన్ మతంలోకి వస్తే వీళ్ళని ఆదరంగా వాళ్ళు సోదర భావంతో వాళ్ళని కలుపుకొని వాళ్ళు క్రిస్టియన్ మత ఆచారాన్ని పాటిస్తున్నారా అనేది కూడా గుర్తుంచుకోవాలి మీరు. ఎందుకంటే వాళ్ళు రాయప్పరెడ్డి అయినా, ఎన్నయ్య సోదరు అయినా, జాకబ్ శాస్త్రి అయినా కానీ ఇక్కడ క్రిస్టియన్ మతంలో వచ్చే లబ్ధిని చేకూర్చుకోవడానికి కానీ వాళ్ళ అలవాట్లు, వాళ్ళ నియమాలు, నిబద్ధతలు అవి కంటిన్యూషన్ అవుతుంటాయి. అవి కంటిన్యూషన్ కాలేదు అంటే ఈ దళిత క్రిస్టియన్ వాడికి భోజనం పెట్టాలి, ఈ దళిత క్రిస్టియన్ తోటి రక్త సంబంధం పెట్టుకోవాలి, వాడి పిల్లని వీడికి ఇవ్వాలి, వీడి పిల్లని వాడికి ఇవ్వాలి, సంబంధంలో ఉండాలి. ఇవన్నీ జరుగుతున్నాయా? కాబట్టి సామాజిక కార్యకర్తలు కానీ, విశ్లేషకులు కానీ, ముఖ్యంగా న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థ ఆలోచన చేయాలని చెప్పేసి వీళ్ళని ఎస్సీలుగానే గుర్తించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మరొకటి చెప్పాడు మన మిత్రుడు, 4 గోడల మధ్య దళితుడిని, వాడు మాల కావచ్చు, మాది కావచ్చు, రెల్లి కావచ్చు, డొక్క కావచ్చు, ఏదో కులవాడు ఎస్సీ దళితుడు, వీళ్ళకి నివేశ స్థలము 60 గజాలు లేదు. తాతల ముత్తాతల కాడ నుంచి కూడా వీళ్ళకి భూమిని దున్ని జీవనోపాధి కోసం
ఎకరం భూమి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 4 గోడల మధ్య దళితుడిని ఒక అధికారి కావచ్చు, ఒక కామందు కావచ్చు, ఎందుకు తిట్టుతాడు? వీడిని 4 గోడల మధ్యకి ఎందుకు పోవాల్సి వస్తుందో ఆలోచన చేయాలి కదా. వాళ్ళ పొలాల్లో అంటే 5 ఎకరాలు 5 ఎకరాలు దళితుల పేరు మీద ఉండగానే ఆ భూములన్నీ అగ్ర కులాల చేతిలోనే ఉన్నాయి. మా పేరున ఉండ భూమిలో మేమే కూలోళ్ళుగా ఉండి ఆ దొరగారి దగ్గర అయ్యగారి దగ్గర బిచ్చం అడుక్కోవాలి పనిచేసి. మరి ఆ ఇంట్లో నేను బిచ్చం అడుక్కోవడానికి పోతే వాడు ఏ మూడ్లో ఉండినా కానీ నన్ను దళితుడు కష్టపడ్డాడు పనిచేశాడని చెప్పి డబ్బులు ఇవ్వడు. అమ్మ నా బుద్ధులు తిడతాడు కులం పేరుతోటి. అట్లాగనే ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా నా అప్లికేషన్ చూడండి అయ్యా ఎందుకు ఇంతకాలం పెండింగ్ అయిందని చెప్పేస్తారంటే ఆ అగ్ర కులపోడు అసభ్యకరంగా బూతులు తిడతాడు. గౌరవ సర్వోన్నత న్యాయస్థానం ఏమంటుంది? 4 గోడల మధ్య దళితుడిని కులం పేరుతో తిట్టినా కానీ కొట్టినా కానీ ఎస్సీ అట్రాసిటీ వర్తించదు అని చెప్పేసి ఇంగిత జ్ఞానం లేకుండా ఆ జడ్జిమెంట్ ఇచ్చారనేది నేను సంబోధిస్తున్నా. అది ఇంగిత జ్ఞానం లేని జడ్జిమెంట్. వీడికి నిలువ నీడలేదు దళితుడికి. ఆ దొరగారు ఇచ్చిన పంతంలోనే ఉండాలి, ఆ దొరగారు చెప్పిన పొలంలోనే ఉండాలి, ఆ దొరగారు ఇచ్చిన బరిగొడ్లకే చాకరీ చేయాలి. నేను ఆడింట్లో 4 గోడల మధ్య బతికే స్థితి అయితే నాది. 4 గోడల మధ్య తిడితే కేసు వర్తించదు, ఎస్సీ అట్రాసిటీ వర్తించదు అంటే దుర్మార్గం. ప్రభుత్వ అధికారులకు కూడా నేను విన్నవిస్తున్నాను, ఇలాంటి చర్యలు తీసుకోవద్దు. సర్వోన్నత న్యాయస్థానం అని గొప్పగా చెప్పుకున్నా కానీ పనికిమాలిన న్యాయస్థానం కూడా ఈ దిగజాడుతానికి వచ్చింది. సనాతన ధర్మానికి కోఆపరేషన్ చేస్తున్నారు. సనాతన ధర్మం ఈ భారతదేశంలో రద్దయింది. దాన్ని ఎర్రకోట మీద కూడా పొగిడి మన దేశ ప్రధాని చెప్తున్నాడు, ఎర్రకోట మీదనే. కాబట్టి సనాతన ధర్మం మీద ఆలోచనతోటి దళితులను అవమానకరంగా మాట్లాడటం, దళితులను అవమానకరంగా తిట్టడం, హైకోర్టులో తీర్పులు, సుప్రీంకోర్టులో తీర్పులు, హైకోర్టులో తీర్పుల్లోనేమో ఈ 4 గోడల మధ్య అంటే మటుకు అది చల్లదు అని చెప్పేసి అంటాం దుర్మార్గం అని జై భీమ్ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు పిల్లి బాబురావుని గుర్తు చేస్తున్న సమాజానికి. థ్యాంక్ యూ.